హాయ్ అండి, దిస్ ఇస్ వాసు ప్రాపర్టీస్ గుంటూరు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్. ఇప్పుడు మీ ముందుకి మంచి ప్రైమ్ లొకేషన్, డీసెంట్ ఏరియా అయినటువంటి లొకేషను బ్రాడీపేటలో పాత ఇల్లు స్థలం రేటుకే వచ్చేటువంటి పాత హౌస్ అండి. G+1 బిల్డింగ్ అండి. 2 రోడ్లకు ఉంటాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మనం మెయిన్ రోడ్ చూపించేదంతా ఓవరాల్గా చూపిస్తున్నామండి, అంతే. ఈ లొకేషన్లో ఉంటుందని మాత్రమే చూపిస్తున్నాం. ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్ అయితే కాదు. ఇది బ్రాడీపేట 2వ లైను, శివాలయం టెంపుల్ దగ్గర నుంచి 14 అడి రోడ్ లోపల మిడిల్లో ఉన్నటువంటి లొకేషన్లో G+1 పాత హౌస్ అండి. దక్షిణానికి ఉత్తరానికి 2 రోడ్లు కలిగి ఉన్నటువంటి సైటు. సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్. చివరి వరకు ప్రాపర్టీ చూడండి. ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా నచ్చితే కనుక లైక్ చేయండి. ప్రాపర్టీ నచ్చితే మాత్రమే. ఇది వచ్చేసి మనకి బ్రాడీపేట 2nd లైన్లో రన్నింగ్ రోడ్ అండి. మంచి రెంటల్ గెయిన్ ప్రాపర్టీగా వినియోగించుకునేందుకు ఉపయోగపడేటువంటి ప్రాపర్టీ ఇది. లేదా మంచి సరౌండింగ్లో ఉన్నటువంటి హాస్టల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి క్యాంపస్లు, ఈ విధంగా మంచి రెంటల్కి, క్యాంపస్లకి అనుకూలమైనటువంటి లొకేషన్లో ఉన్న ఈ పాత బిల్డింగు G+1 కన్స్ట్రక్షన్, ఓల్డ్ కన్స్ట్రక్షన్ అప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. దీన్ని మాడిఫై చేసుకొని కొన్ని రోజులు వినియోగించుకునేందుకు ఉపయోగపడేటువంటి స్ట్రాంగ్ కన్స్ట్రక్షను. దీనికి ఉన్నటువంటి కొలతల కారణంగానే ఈ ప్రాంతంలో ఇదే రన్నింగ్ రోడ్డు పేసింగ్తో మనం గతంలో 2-3 వీడియోలు పెట్టాము. గజం 1,10,000 ఉన్నప్పటికీ కూడా ఇది వచ్చేసి మనకి 90,000 చెప్తున్నారు. దీనిలో కూడా బార్గెన్ అయితే ఉందండి. పార్టీ టు పార్టీ మాట్లాడుకునేటువంటి వెసులుబాటు అయితే ఉంది. మనం ఇదే ప్రాంతంలో రన్నింగ్ రోడ్లోనే 1,10,000 మార్కెట్ ఉన్నటువంటి ప్రాపర్టీ చూసాం. అయితే ఇది ఉన్నటువంటి మెజర్మెంట్స్ క్రైటీరియాతో కానీ వారికి ఉన్నటువంటి నీడ్స్ వల్ల కానీ మనకి ఇది 90,000 చెప్తున్నారు. దీనిలో కూడా బార్గెన్ అయితే ఉంటుంది. ఈ విధంగా ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి. మనం చూసాం కదా, వెనక నార్త్ వైపు నుంచి మనం ఈ విధంగా వీడియో తీసుకుంటా రావటం జరిగింది. గ్రౌండ్ ఫ్లోరు సేమ్ వాజ్ ఇలాగే ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో చూస్తున్నాం మనం. లోపల ఉన్నటువంటి ఫస్ట్ హాల్ కాక అనదర్ ఒక రూమ్ ఉంటుంది. అన్ని బారు గదులేనండి. వరుసగా 6-7 గదులు ఉంటాయి కింద. ఈ విధంగా సందు కూడా వదిలి ఈ మంచి వెంటిలేషన్ కానీ వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఓల్డ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి. అనదరు మరొక రూమ్ ఇది. కన్స్ట్రక్షన్ పరంగా అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. దాని తర్వాత ఉన్నటువంటి కిచెను, వెనక ఉన్నటువంటి మెల్లా స్పేసు, కింద అయితే ఈ స్పేస్ కూడా రూములు ఉంటాయి. గ్రౌండ్ వాటర్, మున్సిపల్ వాటర్ సఫిషియెంట్గా ఉన్నటువంటి లొకేషను. 2 రోడ్లు కూడా నార్త్ వైపు రోడ్డు 30 ఫీట్ రోడ్డు, సౌత్ వైపు 40 ఫీట్ రోడ్డు కలిగి మంచి రోడ్ వైడ్తో ఉన్నటువంటి మంచి రోడ్ ఫేసింగ్తో పెద్ద రోడ్డు కలిగినటువంటి సౌత్ ఫేసింగ్ 40 ఫీట్ రోడ్డు, నార్త్ 30 ఫీట్ రోడ్లు కలిగి ఉన్నటువంటి లొకేషన్లో హాస్టల్ పరంగా వినియోగించుకున్నట్టుకు బాగా ఉపయోగపడుతుందండి. లేదా మనం చెప్పినట్టుగా ఇది మనకి నార్త్ కానీ సేల్ చేస్తారు, సౌత్ అయినా సేల్ చేస్తారండి. మెజర్మెంట్స్ వచ్చేసి సౌత్ 23-70 కొలతలతో ఉంటుంది. నార్త్ వచ్చేసి 20-70 కొలతలతో, దాదాపు కొలతలతో. ఇది 350 గజాలు ఉన్నటువంటి ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి. మీకు నార్త్ అయినా మనం చెప్పినటువంటి కొలతలు అమ్ముతారు, లేదా సౌత్ అయినా సేల్ చేయడానికి ఉన్నారు. లేదు మొత్తంగా టోటల్గా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హాస్టల్ పరంగా మంచి కన్స్ట్రక్షన్ వినియోగించుకునేందుకు
ఎవరన్నా టుగెదర్గా కమర్షియల్ ప్రాపర్టీని కావాలనుకుంటున్న వారికి బాగా ఉపయోగపడుతుంది. లేదా ఇదే కన్స్ట్రక్షన్ని చిన్న మోడిఫై చేసుకొని హాస్టల్గా వినియోగించుకుంటే G+1 కన్స్ట్రక్షన్ కాబట్టి మంచి రెంటల్గా ఉపయోగపడేటువంటి ప్రాపర్టీ కూడా అవుతుంది. ఈ ఏరియా మొత్తం కూడా మనం చెప్పుకున్నట్టుగా లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పామండి. దాదాపు 200 పైచిలకు హాస్టల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి అకామిడేషన్ రూమ్స్ కానీ ఈ విధమైన ప్రాపర్టీస్తో ఎప్పుడు కూడా మంచి రెంటల్గా ఉపయోగం ఉన్నటువంటి లొకేషన్ ఇది. లైక్ మాస్టర్ మైండ్ కాలేజెస్, సరౌండింగ్లో ఉన్నటువంటి CA కాలేజెస్ కానీ, డిగ్రీ కాలేజెస్ కానీ అన్నిటికీ హాస్టల్స్కి నిలవే ఉన్నటువంటి లొకేషను. మనం చెప్పాం కదా, ఇది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్తో వస్తుంది. బోత్ రోడ్లో ఉన్నటువంటి ప్రాపర్టీ. మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీ. థ్యాంక్ యూ.